హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు ఛానల్. సో ఈరోజు వీడియో అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ అనమాట. 3 కంపెనీస్కి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి మెడికల్ కోడింగ్లో. ఫస్ట్ అయితే వచ్చేసి క్లారూస్, తెలిసిందే కదా. క్లారూస్ కంపెనీ హైదరాబాద్లో ఉంది, మైసూర్లో ఉంది. సో క్లారూస్ ఆర్సీఎం అని కూడా అంటారనమాట. సో దీనిలో అయితే వచ్చేసి ఫ్రెషర్స్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం ఒకసారి. నేను క్లారూస్ డ్రైవ్, సో సర్టిఫైడ్ ఫ్రెషర్స్ అనమాట. వేకెన్సీస్ అయితే వచ్చేసి ఓన్లీ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే, అది కూడా లైఫ్ సైన్స్ అండ్ నాన్ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మాత్రమే. ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సిపిసి, సిఆర్సి, సిసిఎస్, సిఓసి, సిఐసి. సో ఈ యొక్క సర్టిఫికేషన్ ఓన్లీ సిపిసిఏ కాదండి, ఇక్కడ మెన్షన్ చేసిన ఏదైనా ఒక్క సర్టిఫికేషన్ ఉన్నా కూడా చాలు. లింక్ టు వర్క్ బోత్ డే అండ్ నైట్. సో ఇదైతే వచ్చేసి పూర్తిగా డే అండ్ నైట్ షిఫ్ట్ అనమాట. సో ఇద్దరు డే అన్నా ఉండొచ్చు, లేదా నైట్ అన్నా ఉండొచ్చు. సో లేదా రెండు ఇలా మిక్స్ అయితే ఉండొచ్చు. 1 మంత్ అది, 1 మంత్ ఇది, లేదా 1 వీక్ అలాగా. సో మీరైతే చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాకిన్కి అవ్వండి. వాకిన్ అవ్వాల్సింది మండే టు ఫ్రైడే 11 AM to 5 PM. సో ఎవ్రీ మండే నుంచి ఫ్రైడే వరకు 11 AM to 5 PM వరకు అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఎవ్రీ వీక్ అయితే జరుగుతున్నాయి. సో వాకిన్ అయితే అయిపోండి. బెనిఫిట్స్ అయితే వచ్చేసి ఫుడ్ అలవెన్సెస్ అయితే ఉంటుంది, నైట్ షిఫ్ట్ అలవెన్సెస్, అండ్ అలానే ఇన్సెంటివ్స్ కూడా. సో ఓటీ చేసినందుకు ఇన్సెంటివ్స్ అట్లా ఉంటాయి కదా, సో అలా కూడా ఉన్నాయన్నమాట. సో వర్క్ లొకేషన్ అయితే ఒకసారి చూసేద్దాము. చెన్నై అనమాట. సో చెన్నై లొకేషన్లో క్లారూస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అండ్ అలానే హైదరాబాద్ లొకేషన్లో మాదాపూర్ ఉంది కదా, సో మాదాపూర్ ఏరియాలో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. క్లారూస్లో కోయంబత్తూర్ కూడా ఉంది, అండ్ అలానే మైసూర్. సో ఈ యొక్క లొకేషన్స్ అన్నిట్లో కూడా ఇంటర్వ్యూస్ అయితే వాకిన్ అయితే జరుగుతున్నాయి క్లారూస్లో. సో ట్రై అయితే చేసేయండి మండే టు ఫ్రైడే. సెకండ్ కంపెనీ అయితే వచ్చేసి కోరియో హెల్త్ అనమాట. గ్రీటింగ్స్ ఫ్రమ్ ద కోరియో హెల్త్, ఓపెనింగ్ ఫర్ ద ఫ్రెషర్స్ జూనియర్ మెడికల్ కోడింగ్. సో ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ అనమాట. ఇది కూడా ఫ్రెషర్సే, కాకపోతే కంపెనీ అయితే వచ్చేసి కోరియో హెల్త్ అనమాట. పూర్తిగా ఇది నైట్ షిఫ్టే. ఎవరెవరైతే ఎలిజిబుల్ చూసేద్దాం ఒకసారి. ఓన్లీ లైఫ్ సైన్స్, ఎవరైతే లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ సిపిసి, సిఆర్సి సర్టిఫైడ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఇదైతే వచ్చేసి పూర్తిగా నాన్ సర్టిఫైడ్ వాళ్ళకి. సో సిపిసి ఉన్న వాళ్ళు, సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే ఇంటర్వ్యూకి అయితే వాకిన్ అయితే అవ్వద్దు. ఓన్లీ నాన్ సర్టిఫైడ్ వాళ్ళకి మాత్రమే వేకెన్సీస్ అనమాట. ఇదైతే వచ్చేసి ఓన్లీ పాస్డ్ అవుట్ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై. ఓన్లీ ఎవరైతే పాస్ అయితే అవుతారో, అంటే మేము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసామన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. 60% ఇన్ ఆల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్. సో లైక్ అంటే ఇప్పుడు ఇంటర్, 10th, మన ఫార్మ్స్ ఇవి ఉంటాయి కదా, ఫార్మ్ డి, వీటిల్లో వచ్చేసి 60% అయితే ఉండాలి. ఇదైతే వచ్చేసి లొకేషన్ చెన్నై అనమాట. వాకిన్ అయితే అవ్వాల్సిన అడ్రస్ అయితే చెన్నైలో డిఎల్ఎఫ్ అనమాట. సో ఒకసారి మ్యాప్లో లొకేషన్ అయితే చూసుకొని వాకిన్కి అయితే అవ్వండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. సో వీళ్ళకి కాంటాక్ట్ నెంబర్, ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్. సో థర్డ్ కంపెనీ అయితే వచ్చేసి ఐస్కిల్ సొల్యూషన్స్ అనమాట. వర్క్ ఫర్ యువర్ డ్రీమ్ జాబ్. సో ఇదైతే వచ్చేసి ఐస్కిల్ సొల్యూషన్స్ అనమాట. లొకేషన్ అయితే వచ్చేసి తమిళనాడు, ఆంధ్ర అండ్ కేరళ. ఓకే. ఇదైతే వచ్చేసి మెగా జాబ్ ఫేర్ అనమాట. సో ఇదైతే జాబ్ డ్రైవ్ అయితే జరుగుతుంది. హైరింగ్ ఫర్ మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారనమాట. లైఫ్ సైన్స్ పారామెడికల్ గ్రాడ్యుయేట్స్ అనమాట. ఓన్లీ లైఫ్ సైన్స్ అండ్ ఎవరైతే పారామెడికల్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అది కూడా 20 నుంచి 2024 ఈ యొక్క ఇయర్లో పాస్డ్ అవుట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇదైతే వచ్చేసి ఓన్లీ తమిళనాడు, ఆంధ్ర అండ్ కేరళ. సో ఎవరైతే ఓన్లీ తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, కేరళ నుంచి వస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను. లొకేషన్ అయితే చెన్నైకి మీరు వాకిన్ అవ్వాలి. వేరే ఎవరైనా బెంగళూరు, తెలంగాణ ఇట్లా ఉంటే కూడా డైరెక్ట్గా వాకిన్ అయితే అయిపోండి. మీరేం చెప్పొద్దు ఇలా మా ప్రాపర్ ఎక్కడ వెళ్ళాలా, కానీ ఇఫ్ ఇన్ కేస్ మీ ప్రాపర్ వేరేది ఉన్నా కూడా మీరు మెన్షన్ అయితే చేసేయండి. ఇక్కడ మేము అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడే ఉంటున్నాము, నా జాబ్ పర్పస్ కోసం ఎప్పటి నుంచి ఇక్కడే కోచింగ్ తీసుకొని అవి జాబ్ ఏదో ఒకటి చెప్పండి. వాకిన్కి అయితే అవ్వండి. ఇక్కడికైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. వాకిన్ అయితే వచ్చేసి 28th అనమాట, 28th March. సో చెన్నై లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశాను. 3 కంపెనీస్ అయితే మెన్షన్ చేశాను. నాన్ సర్టిఫైడ్, సర్టిఫైడ్ బోత్ అయితే మెన్షన్ చేశాను. సో